హలో అండ్ వెల్కమ్ ఎవ్రీవన్. నమస్తే, అందరికీ స్వాగతం. నా పేరు అభిమిత్ర. సో, చిన్న ఇంట్రడక్షన్ నా గురించి. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నేను బేసిక్‌గా ఒక యోగా ప్రొఫెషనల్, యోగా ట్రైనర్. లాస్ట్ 5 ఇయర్స్‌గా నేను యోగా ప్రాక్టీస్ చేయడము, యోగా నేర్చుకోవడము, యోగా గురించి మాట్లాడడం, మెడిటేషన్ గురించి మాట్లాడడం, మెడిటేషన్‌ని స్ప్రెడ్ చేయటం, ఇవన్నీ చేస్తున్నాను. సో, కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండాలి గదా లైఫ్‌లో. అప్పుడే గదా మనకి చాలా ఆనందంగా ఉంటుంది అని జెప్పేసి, అప్పుడప్పుడు ఇలా మ్యూజిక్ వీడియోస్, ఇంకా ట్రెండింగ్ వీడియోస్ మీద రియాక్షన్స్ తీస్తూ ఉంటాననమాట. యోగి రియాక్ట్స్ అని చెప్పేసి. ఎక్కువ శాతం నా వీడియోస్ అని ఇప్పటి వరకు నేను ఇంగ్లీష్‌వే తీశాను. నా ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. ఎందుకంటే నా ఎడ్యుకేషన్ అంతా, నేను యోగా నేర్చుకోవడం కూడా మీడియం అంతా ఇంగ్లీషే. సో, నేను కంఫర్టబుల్‌గా, నేచురల్‌గా మొత్తం ఇంగ్లీష్‌లోనే జేయడం జరిగింది. బట్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు, "నువ్వు యోగి రియాక్ట్స్ అని ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసావు గదా! ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. సో, ఇలా ఒక తెలుగు వీడియో గూడా చెయ్యి. ఇప్పుడు ఈ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఒక్కసారి ఇవి కూడా అంటే నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మంచి ఐడియా కదా ఇది అని చెప్పేసి నేను ఇలా తెలుగు వీడియో మీద ఇప్పటివరకు ఆ వీడియో చూడలేదు. అదేంటో కూడా నాకు తెలీదు. మా ఫ్రెండ్ ఒక లింక్ పంపాడు, ఈ వీడియో మీద రియాక్షన్ చేయని. నేను ఇంగ్లీష్ మ్యూజిక్ మీద రియాక్షన్ ఆల్రెడీ చేసి ఉంచాను. మీకు నచ్చితే అది చూడొచ్చు. నేను యోగాని ప్రమోట్ చేస్తుంటాను, మెడిటేషన్ ప్రమోట్ చేస్తుంటాను. ఈ మధ్య రీసెంట్‌గా ఎక్కువ వీగన్ కూడా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాను. వెజిటేరియన్ అయితే ఎప్పటినుంచో, కానీ ఇప్పుడైతే వీగన్ కూడా మనము వీగన్‌లోనే ఉండాలి అని చెప్పేసి నాదంతా సిద్ధాంతం. ప్రశాంతంగా, సుఖం కూడా కాదు, ఆనందంగా ఉండాలి మనమంతా అని చెప్పేసి నా ప్రయత్నం అండి. నేను ఎక్కువ మెడిటేషన్ అండ్ యోగా చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌కొద్దాము. సో, అనగనగా ఒక రోజు అని చెప్పేసి ప్రీ వెడ్డింగ్ వీడియో, నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, ఎస్ నాగవంశి అనేసి సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ వీడియో చూద్దామండి ఇదేంటసల. లెట్స్ చెక్ ఇట్ ఔట్. స్కిప్. సౌండ్ అంతా ఒకసారి చెక్ చేసుకుంటాను, వస్తుందో రావట్లేదో. ఎందుకంటే స్టార్టింగ్‌లో సైలెంట్ అనిపించింది. ఓకే, సౌండ్ అంతా బానే ఉంది. లెట్స్ చెక్ ఇట్ ఔట్. రేయ్, ఇది రాజుగారి పెళ్లి. గెస్ట్లందరికీ గోల్డ్ ప్లేట్సే పెట్టండి. ఎంత పని చేశారా? కాజు కత్తుల మీద సిల్వర్ ఫాయిల్ ఉందేంట్రా? గోల్డ్ ఫాయిల్ ఏమని చెప్పాను కదా. నాకు సిల్వర్ ఫైల్ ఓకే సార్. సార్ సార్ ఇటువే. అయినా గాజుకత్తుల మీద సిల్వర్ ఫైలే కదా సార్ ఉండేది. రియాక్షన్ అంటే లాంగ్వేజ్ తో సంబంధం లేదంటే తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మొత్తం ఎక్స్ప్రెషన్ లోనే ఉంటుంది. కామెడీ అయినా ఏదైనా మనకి ఎక్స్ప్రెషన్ లోనే తెలుస్తుంది రియాక్షన్ అనేది. అది కాజు కత్తిలి, ఇది రాజు కత్తిలి. గోల్డ్ ఫాయిలే ఉండాలి ప్లీజ్. ఏంటండి వీళ్ళు చెప్పండి. ప్లేటు గోల్డ్, స్వీటు గోల్డ్ అంటున్నారు. ఇదేమైనా మలబార్ గోల్డ్ వాళ్ళ పిల్ల? ఏమండి, ఇది మా రాజుగారి పెళ్ళండి. ఆయన హార్టే గోల్డ్. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారండి? మధ్యలో అంబానీ గారు రావటం ఏంటి అసలు? ఫన్నీ ఉంది టోటల్ ఇదంతా. టోటల్ క్రేజీ. నాకైతే నవ్వు ఆగట్లేదు, విపరీతంగా నవ్వు వస్తుంది. లెట్స్ కంటిన్యూ. ముఖేష్ మాయా, నీకు 100 రీఛార్జ్లు. ఇప్పుడే మన అనంత వెడ్డింగ్ క్యాసెట్ చూస్తున్నాను, నువ్వు ఫోన్ చేసావు. మొన్న పెళ్లిలో ఎర్ర చీరేసుకొని హాలీవుడ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది చూడు, అదే మన కిమ్ కడ్రైర్. వాడప్పుడు బనీన్ వేసుకొని బేబీ బేబీ అని బాగా డిప్రెషన్ పాటలు పాడుకుని తిరిగాడే, జస్టిన్ బార్బర్, మన సీన్ గాడు. అదే మా జస్టిన్ బార్బర్. దండా దండా జస్టిన్ బార్బర్ అంట. జస్టిన్ బార్బర్ కండ్లు ఎక్కువ బట్టలు తక్కువ జాన్సీన్ గాడు. అందరు నంబర్లు పెట్టి చెప్తా. ఇయర్ జాన్సీన్. నమస్తే. నెక్స్ట్ అంబానీ వెడ్డింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ అంతా రాజుగాడి వెడ్డింగే. ఇలా అందరితో మన సంగీతంలో డాన్స్లు ఏం చేద్దాం. ఇప్పుడు మన అనంత్ పెళ్లి అయిపోయిందా? ఇంకో 2 సీజన్లు ఉందా? హలో హలో మాయా. హలో బాబాయ్, ఈ సినిమా తప్పకుండా చూడాలి. కామెడీ అదిరిపోయింది. మాయకి రీఛార్జ్ అయిపోయినట్టుంది.
సార్ ఇప్పుడు డ్రామాటిక్ గా తిరగండి సార్ ఇటు సైడ్. లవ్లీ లుక్ వదిలి సార్. థ్యాంక్స్ రా. స్మైల్ తీసుకుందాం సార్. ఇప్పుడు కొంచెం జోక్ వేసినట్టు అవ్వండి సార్. సూపర్ సార్. ఇప్పుడు హార్ట్ పెట్టండి. హార్ట్ అదేంటి సార్? అది ఆటో హార్న్ లాగా ఉంది సార్. కోడిగుడ్డ గుడ్డ అది హార్ట్ షేప్. అదిరిపోయిందండి. ఇప్పుడు వరకైతే ఇది టాప్ క్వాలిటీ టాప్ క్లాస్ కామెడీ అండి. మామూలు చిల్లర కామెడీ కాదు. నేను కామెడీ కూడా చాలా చూస్తుండే, పెద్ద కామెడీ ఫ్యాన్ని నేను. సైన్ ఫెల్డ్ ఇంకా రకరకాల దాదాపు ఒక 1000 కామెడీ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు, ఒక 5-6 టీవీ సిరీస్లు, మొత్తం సిట్ కామ్స్ అన్ని చూసేసానండి. నాకు పిచ్చి ఇష్టం కామెడీ అంటే. ఇప్పుడు ఇందులో కామెడీ చిల్లరగా ఏదో ఎవరినో తక్కువ చేసి మాట్లాడడం అలాంటి కామెడీ కాకుండా కొంచెం బాగుంది. హై క్లాస్ కామెడీ అండి. బాగుంది ఇది. అది బాగుంది సార్. మేడం పేమెంట్రీ పర్ఫెక్ట్. ప్యారెట్ వేసుకురా. వాట్ ఏ కపుల్ సార్. లవ్లీ. నవ్వండి సార్. ఒకళ్ళు చూసుకోండి సార్ ఒకసారి. సూపర్ లవ్లీ. కొంచెం దగ్గరికి వెళ్ళండి సార్. ప్రేమతో చూడండి సార్. కొంచెం సిగ్గుపడకండి. మీ ఆవిడ అనుకోండి. అనుకోవడం ఏంట్రా? ముక్కు రుద్దండి సార్. కొంచెం ఇంకా ముక్కు దగ్గరికి. కిస్ పెట్టుకోండి సార్ ఒక్కటి. రే ఫ్యామిలీ హీరో ఇక్కడ. ఓకే అయితే ముక్కే రుద్దండి సార్. ఓకే రుద్దండి. ఓ సూపర్. మ్యూజిక్. ఇది మాత్రం సూపర్ అండి. నార్మల్గా ఇంగ్లీష్ మ్యూజిక్, మెటల్ మ్యూజిక్ అని చేసేటప్పుడు ఇలా పెడుతుంటారు. మెటల్కి సింబల్ అది, కానీ దీనికి మాత్రం ఇలా పెట్టాలండి. సూపర్ ఉంది ఇది. వచ్చిందా సార్ కొంచెం కిందకి చేయండి సార్. ఇంకెంతసేపు రా, నడుములో పచ్చేస్తుంది. సార్ కొంచెం కిందకి సార్. ఆల్మోస్ట్. రే ఆగు, ఇప్పుడు తీసుకోరా. క్రేజీ. అబ్బా 2025 ఆగాల ఇప్పుడు దీనికోసం. ఇంత మంచి మూవీ వస్తే వెంటనే అసలు థియేటర్లో కూడా కాదు, ఇంట్లోనే చూసేయాలి నెట్ఫ్లిక్స్లో అన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ బిజీగా ఉంటారు, ఎవరి జీవితం వాళ్ళు. ఇప్పుడు మన అందరి కోసం ఆగలేం కదండి సినిమా కోసం. సూపర్ ఉంది. కమింగ్ సూన్ 2025 అంట. సూపర్ కామెడీ అనిపించింది. నేను వెడ్డింగ్ అంటే డాన్స్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ ఇది చాలా బాగుంది. వెరీ ఫన్నీ వీడియో. చాలా సూపర్ కామెడీ. నవ్వు ఆపుకోలేకపోయినా అసలు నేనైతే. అసలు నాకు కొంచెం దగ్గుగా ఉంది. అసలు దగ్గు నవ్వు అన్ని కలిసిపోయి పిచ్చెక్కిచ్చేశారు. పిచ్చి నవ్వు వచ్చేసింది. చాలా క్రేజీ మూవీ. అందరూ ఈ వీడియో చూడాలి. సూపర్ ఉంది. ఇలాంటివి సపోర్ట్ చేయాలి. ఇలాంటివి లైట్ హార్టెడ్ అండి. పిచ్చి పిచ్చిగా కొట్టేసుకోవడాలు, వైలెన్స్లు ఇవన్నీ నాకైతే నచ్చవు. ఇలాంటివి అయితే నాకు నచ్చుతాయి. అందుకని నేను దీన్ని ప్రమోట్ కూడా చేసినట్లుగా ఈ వీడియో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.